అధికారంలో ఉన్న 10 ఏళ్లు గుర్తుకు రాని బీసీ వాదం అధికారం దిగిపోగానే ఎమ్మెల్సీ కవితకు గుర్తుకొచ్చిందని తెలంగాణ గౌడ కల్లిగీత సంఘ సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ వెంకన్న గౌడ్లు విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్ స్కామ్కు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాక బీసీలు ఆమెకు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ చుక్కడపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆమెను దూరం పెట్టడంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకు పిలుపునిస్తుందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ అధికారాన్ని జై బీసీ 42% చట్టసభలలో స్థానిక సంస్థలలో జరుగుతున్న ఎలక్షన్లలో అధికారికంగా పెట్టి ఎలక్షన్ జరుపుతూనే చట్టబద్ధత తెచ్చి జరుపుతూనే బాగుంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, గవర్నర్ గారి ఆమోదం పొందింది, రాష్ట్రపతి దగ్గర ఉంది, చూస్తా 3 నెలలు కాబోతుంది. కానీ చట్టబద్ధంగా చేసి ఎలక్షన్ అయితేనే జరపాలి, లేకుంటే వాయిదా వేయాలి ఎలక్షన్ జరపకుండా. ఇంత పోరాటం చేసి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా బీసీలందరికీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు, మాట ఇచ్చిండు. కాబట్టి దీనికి చట్టబద్ధత వస్తేనే చేయాలి ఎలక్షన్. చట్టబద్ధత రాకుండా చేయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. 42% బీసీలందరికీ స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీలో మరియు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా తప్పకుండా రిజర్వేషన్ ఇచ్చినాకనే. కవితమ్మ గారు చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి, ఆర్ కృష్ణ గారి దగ్గరికి, రకరకాల పార్టీల దగ్గరికి, మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, రకరకాల పద్ధతుల లోపల బీసీలకు ఏదో చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము అంటా ఉన్నాం, 10 సంవత్సరాలు ఎడిపోయినామమ్మ కవితమ్మ. ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల లోపల లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి జైలు పోయించిన తర్వాత ఏ గత్యంతరం లేక అటు పార్టీలో నీకు స్పందన కరువై, నీ తండ్రి దగ్గర గతి లేక, నీకు అన్న దగ్గర గతి లేక, లాస్ట్కు ఏ గతి లేకపోతే బీసీలే అంతిమంగా గతి ఉంటారని చెప్పేసి బీసీల దగ్గరికి వచ్చి అసలైన బీసీ నేనని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని గౌరవించాం. కానీ నీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసిందో ఒక ప్రశ్నపత్రం, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఏనాడన్నా ప్రగతి భవనం గడప దక్కనిచ్చిర్రా? మీ రాజ్యం లోపల ఇంతమంది బీసీలకు ఏనాడన్నా మాకు అవకాశం కల్పించిర్రా? నీ అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? నీ అన్న కలిసిండా? ఎప్పుడన్నా మమ్మల్ని ఓట్ల కోసం వాడుకోవడానికి ఉపయోగించుకురు తప్ప మాకు ఎలాంటి సంక్షేమ